రాష్ట్రంలో ఎమ్మెల్యే కోట 5 ఎమ్మెల్సీ స్థానాలు ఖాళీ అవనున్నాయి. ఎమ్మెల్యే కోట 5 ఎమ్మెల్సీలకు మార్చి 20న పోలింగ్ జరగనుంది. ఎమ్మెల్యేల సంఖ్యతో కాంగ్రెస్ 4, బీఆర్ఎస్ కు 1 ఎమ్మెల్సీ దక్కే అవకాశం ఉంది. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ కోసం బీఆర్ఎస్ లో ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, బీఆర్ఎస్ నాయకుల మధ్య పోటాపోటీ నడుస్తున్నట్లు సమాచారం. ఎస్టీ సామాజిక వర్గం నుంచి సత్యవతి రాథోడ్ రేస్లో ఉన్నారు. బీసీ నుంచి దాసోజు శ్రవణ్, జోగు రామన్న, ఎస్సీ నుంచి రస్మయి, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఉండగా మైనార్టీ నుంచి మహమ్మద్ అలీ, సీనియర్ నేత సలీం పోటీలో ఉన్నారు. ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీలో బీఆర్ఎస్ విప్ జారీ చేసే అవకాశం ఉంది. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలని ఇరకాటంలో పెట్టేలా ప్లాన్ చేస్తున్నట్లు తెలుస్తోంది. బీఆర్ఎస్ లో ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మరిన్ని డీటెయిల్స్ శ్రీనివాస్ అందిస్తారు. శ్రీనివాస్, ఎమ్మెల్యే కోట ఆశావహుల వివరాలేంటి? శ్రవంతి, బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి 5 ఎమ్మెల్సీలు ఖాళీ అవుతున్నాయి. ఈ 5 ఎమ్మెల్సీలు కూడా ఎమ్మెల్యే కోటాకు సంబంధించినవి కాబట్టి ఇప్పుడు బీఆర్ఎస్ మొన్న జరిగినటువంటి అసెంబ్లీ ఎన్నికల్లో 39 ఎమ్మెల్యేల సీట్లు గెలిచింది. అందులో ఒకరు చనిపోయారు, కంటోన్మెంట్ ఎమ్మెల్యే. సో కాబట్టి 38 అయితే 10 మంది బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళారు. సో మొత్తానికి 28 మంది ఇప్పుడు బీఆర్ఎస్కు సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు ఉన్నారు. సో మొత్తం లెక్క చూస్తే 119 డివైడెడ్ బై 5 లెక్కేస్తే దాదాపుగా 23 మందికి ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోవడానికి అవకాశాలు అయితే ఉన్నాయి. మనము అసెంబ్లీ సంబంధించినటువంటి కార్యదర్శి తర్వాత అసెంబ్లీ వ్యవహారాలు చూసే వాళ్ళు చెప్పిన దాని ప్రకారం అయితే 22 లేదా 23 మంది ఒక ఎమ్మెల్యేని ఎన్నుకోవడానికి అవకాశం ఉంది. ఆ లెక్కన చూస్తే బీఆర్ఎస్కు 28 మంది మాత్రమే ఎమ్మెల్యేలు ఉన్నారు ఇప్పుడు. కాబట్టి ఒక్క ఎమ్మెల్సీ సీటు వచ్చేటువంటి అవకాశం ఉంది ఎమ్మెల్యేల కోటాలో. ఇక ఎమ్మెల్యే కోటా కోసం గత కొన్ని రోజుల నుంచి కూడా ఫామ్ హౌస్లో ఉన్నటువంటి కేసీఆర్ని కలుస్తున్నారు. నాకు ఎమ్మెల్యే కోట ఎమ్మెల్సీ ఇవ్వాలని. అట్లానే తెలంగాణ భవన్కి వచ్చి కేటీఆర్ని కలుస్తున్నారు. కేటీఆర్ ఇంటికి కూడా వెళ్ళి ఆశావాళ్ళంతా కలుస్తున్నారు. ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ నుంచి తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. నాకు ఒకసారి అవకాశం ఇవ్వండి, మొన్న అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా, సో ఇప్పుడు ఒకసారి అవకాశం ఇస్తే పార్టీకి మరింతగా పనిచేస్తానని చెప్పుకునేటువంటి పరిస్థితి ప్రస్తుతం బీఆర్ఎస్లో ఉంది. అందులో ముఖ్యంగా మనం ఎస్టీ కోటా నుంచి చూస్తే ఎస్టీ నుంచి రాథోడ్, సత్యవతి రాథోడ్ ముందు వరుసలో ఉన్నట్టుగా ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే ఆమె మొన్ననే విప్గా కేసీఆర్ నియమించారు కాబట్టి ఎమ్మెల్సీ నుంచి విప్గా నియమించారు కాబట్టి ఈమెకి ఇచ్చే అవకాశాలు ఉన్నాయనేది తెలంగాణ భవన్లో జరుగుతున్నటువంటి ప్రచారం. ఇక తర్వాత బీసీ నుంచి 2 ఉన్నారు. అందులో మాజీ మంత్రి జోగు రామన్న ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి, మరోవైపు దాసోజు శ్రవణ్ గతంలో గవర్నర్ కోటా నుంచి కూడా ప్రయత్నాలు చేశారు కానీ అది లీగల్గా ఇష్యూ అయి ఆగిపోయినటువంటి విషయం తెలిసిందే. సో మరొకసారి దాసోజు శ్రవణ్ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. సో మరి ఆయనకి ఇస్తారా లేదని చూడాలి. ఇది బీసీలకు సంబంధించినటువంటి 2 నాయకులది. ఇక మరోవైపు ఎస్సీ విషయానికి వస్తే రస్మై బాలకిషన్, ఆయన కూడా ప్రయత్నాలు చేస్తున్నారు. కేటీఆర్ని కలిశారు, కేసీఆర్ని కలుస్తున్నారు. ముఖ్యమైనటువంటి లీడర్లు హరీష్ రావును కూడా కలుస్తున్నారు. తనకు ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరుతున్నారు. మరొక కీలక నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కూడా ప్రయత్నాలు చేస్తున్నట్టు తెలిసింది. సో ఎస్సీ నుంచి నేను అంటే పార్టీలోకి వచ్చాను, సో కాబట్టి నాకు అవకాశం ఇవ్వాలని చెప్పి ఆయన కూడా కోరుతున్నట్టుగా మనకు ఇక్కడ ఉన్నటువంటి నాయకుల ద్వారా తెలుస్తుంది. కాబట్టి ఎస్సీ నుంచి 2 పోటీ పడుతున్నారు ఎమ్మెల్యే కోటా నుంచి ఎమ్మెల్సీగా అవకాశం ఇవ్వాలని. ఇందాక మనం చెప్పినట్టుగా ఒకరేమో రసమై బాలకిషన్, మరొకరు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. ఇక మరోవైపు మైనారిటీ నుంచి ఇప్పటికే మహమ్మద్ అలీ ఆయన కాలపరిమితి అయిపోతుంది వచ్చే నెల 29 కాబట్టి మరొకసారి అవకాశం ఇవ్వాలని చెప్పి కోరుతున్నారు. ఎందుకంటే కేసీఆర్కు సెంటిమెంట్గా మహమ్మద్ అలీ ఉంటూ వస్తున్నారు. మనం గతంలో కూడా చూసినాం. హోమ్ మినిస్టర్గా అవకాశం ఇచ్చిన తర్వాత ఇతర డిపార్ట్మెంట్లో ఆయనకి ఇచ్చినప్పుడు కూడా కొంత సెంటిమెంట్గా ఫీల్ ఆయనకు ఎమ్మెల్సీ ఇచ్చినటువంటి దాఖలాలు ఉన్నాయి. సో ఈసారి ఎట్లా ఉండబోతుంది అనేది కొంత ఆసక్తిగా మారింది. ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ, బీసీలలో కూడా ఎక్కువగా పోటీ ఉంది. సో ఈసారి ఎందుకంటే పెద్ద ఎత్తున ఈ కులగణన జరిగిన తర్వాత బీసీలకు అవకాశం ఇవ్వాలనే చర్చ జరుగుతుంది. మరి బీసీలకు ఇస్తారా, ఎస్సీలకు ఇస్తారా, ఎస్టీలకు ఇస్తారా అనేది చూడాలి. ఓసీకి ఇస్తే మాత్రం పార్టీ మాత్రం ఖచ్చితంగా డ్యామేజ్ అవుతుంది అనేది బీఆర్ఎస్ వర్గాల్లో జరుగుతున్నటువంటి చర్చ. ఎస్సీ కానివ్వండి, ఎస్టీ కానివ్వండి, బీసీ కానివ్వండి, ఈ 3 కమ్యూనిటీలో వెనుకబడిన వర్గాలకు ఎవరికైనా ఇవ్వండి కానీ ఓసీకి ఇవ్వద్దనేటువంటి ఒక చర్చ కూడా జరుగుతుంది. ఫైనల్గా కేసీఆర్ అయితే నిర్ణయం తీసుకోవాలి. ఇక మరొక అంశం ఏంటంటే ఇప్పుడు విప్ జారీ చేస్తే, ఎందుకంటే బీఆర్ఎస్కి సంబంధించి 39 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, ఒకరు చనిపోయారు కాబట్టి 38 మంది ఉన్నారు. ఈ 38 మందిలో 10 మంది ఏమో కాంగ్రెస్లోకి వెళ్ళారు. ఇప్పటికే సుప్రీంకోర్టు మెట్లెక్కింది బీఆర్ఎస్. సో న్యాయ పోరాటం చేస్తుంది. పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేల మీద అనవరత వేటు వేయాలని చెప్పి కోరుతుంది. కాబట్టి ఈసారి విప్ జారీ చేస్తే కొంత పార్టీ మారినటువంటి ఎమ్మెల్యేలకు ఇబ్బంది అనేటువంటి చర్చ జరుగుతుంది లీగల్గా. సో ఫైనల్గా ఏం జరుగుతుంది అనేది ఎమ్మెల్యే కోటా ఎలక్షన్ వచ్చినప్పుడు చూడొచ్చు కానీ ఆ తర్వాత లీగల్ న్యాయస్థానాలను బట్టి తెలుస్తుంది. కానీ బీఆర్ఎస్ విప్ జారీ చేస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటి ఆలోచన చేస్తుంది.
23 మంది 24 మంది అయితే సరిపోతారంటారు ఒక ఎమ్మెల్యేకు. మరి రెండో క్యాండిడేట్ని ఏమైనా నిలబెడతారా అనేది కూడా చూడాలి. ఎవరు నిలబెట్టకపోతే ఈజీగా అటు కాంగ్రెస్ 4 ఇటు బీఆర్ఎస్ ఒకటి ఈజీగా అయిపోతుంది. కానీ అటు కాంగ్రెస్ నిలబెట్టినా ఇటు బీఆర్ఎస్ నిలబెట్టినా ఖచ్చితంగా ఎన్నిక జరిగేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ యొక్క వ్యూహం ఏంటి, ఎట్లా ఉండబోతుంది అనేది కొంత ఆసక్తిగా మారింది. ఈరోజు మాజీ మంత్రి హరీష్ రావు చిట్ చాట్ కూడా ఉంది. ఈరోజు మీడియా కూడా ఈ విషయం మీద ప్రశ్నించేటువంటి అవకాశం ఉంది. కాబట్టి బీఆర్ఎస్ వ్యూహం ఏందనేది మనకు సాయంత్రానికల్లా ఒక క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తానికి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ నాయకులు అయితే తెలంగాణ భవన్ చుట్టూ తిరుగుతున్నారు, తమకు అవకాశం ఇవ్వాలని కోరుతున్నారు. సో పార్టీ కోసం పనిచేస్తానని చెప్తున్నారు. ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి ఆహ్వానం అందినప్పటికీ నేను పార్టీ మారడం లేదు, బీఆర్ఎస్లోనే కొనసాగుతాను, కాబట్టి నాకు ఒక అవకాశం ఇవ్వండి అని చెప్పి కోరుతున్నారు. ఫైనల్గా కేసీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, కేటీఆర్ నిర్ణయం తీసుకోవాల్సి ఉంది, హరీష్ రావు, కవిత ఈ నలుగురు నిర్ణయం మేరకు ఫైనల్గా కేసీఆర్ నిర్ణయం ఉంటుంది. కాబట్టి ఫామ్ హౌస్లకు చాలామంది నేతలు ఈ మధ్యకాలంలో తమ బర్త్డేల కోసం ఫామ్ హౌస్కి వెళ్ళి కేసీఆర్ని కలిసి ఆయన ఆశీర్వాదం తీసుకున్నటువంటి సమయంలో తనకు ఎమ్మెల్సీ ఇవ్వాలని చెప్పి కూడా కోరుతున్నట్టుగా బీఆర్ఎస్ వర్గాల్లో ప్రచారం జరుగుతుంది. మరి ఎవరికి ఇవ్వబోతున్నారు అనేది, ఏ సామాజిక వర్గానికి ఇవ్వబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. ఇప్పటికే అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి పాలై బీఆర్ఎస్ పార్టీ కష్టాల్లో ఉంది. చాలామంది కింది స్థాయి కేడర్ అంతా కూడా కాంగ్రెస్ పార్టీలోకి వెళ్తున్నారు. ఇంకొక వైపు పార్లమెంటు ఎన్నికల్లో ఒక్కటంటే ఒక్క సీటు రాలి 24 ఏళ్ల బీఆర్ఎస్ చరిత్రలో చాలా చోట్ల డిపాజిట్లు కోల్పోయినటువంటి పరిస్థితి ప్రస్తుతం పార్లమెంట్ ఎన్నికల్లో ఉంది. సో ఇట్లాంటి క్లిష్టతరమైనటువంటి పరిస్థితుల్లో బీఆర్ఎస్కు అనుకూలంగా ఎవరు ఉంటారు, ఎవరు వెళ్ళిపోతున్నారు ఏందనేది కొంత సందిగ్ధంగా ఉంది. సో అందుకే కేసీఆర్ మొన్న 19వ తారీఖున జరిగినటువంటి కార్యవర్గ సమావేశంలో కేడర్లో ఉత్తేజం పెంచేందుకు, తర్వాత నాయకుల్లో ఉత్తేజం పెంచేందుకు, పార్టీ మారకుండా ఉండేందుకు కొన్ని లీకులు ఇచ్చారు, వాళ్ళని ఉద్దేశించి మాట్లాడారు. సో పార్టీ పటిష్టత కోసం ప్రయత్నాలు చేయాలని చెప్పి హరీష్ రావు అట్లనే కేటీఆర్ని కోరారు. సో ఇట్లాంటి పరిస్థితుల్లో ఎవరికి ఇవ్వబోతున్నారు, ఎవరికి ఎమ్మెల్సీ పదవి దక్కబోతుంది, పోటీ ఎక్కువగా ఉంది, ఒకటే సీటు ఉంది. సో ఎవరికి దక్కబోతుంది అనేది ఆసక్తిగా మారింది. ఫైనల్గా గులాబీ బాస్ కేసీఆర్ ఎవరికి ఈ ఎమ్మెల్సీ పదవి కట్టబెట్టబోతున్నారు అనేది ఆసక్తిగా మారింది. శ్రావంత్.